నమస్తే అండి. పెళ్ళి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబం నుంచి మనం ఒక కుటుంబాన్ని ఏర్పరచుకునే క్రమంలో జరిగే మధ్యలోనే పెళ్ళి. సో అది బాగుండాలంటే మనం ఎంచుకునే వరుడు కానీ వధువు కానీ మనకు తగ్గట్టు ఉండాలి. అలా ఉండాలంటే మనకు ఒక వేదిక కావాలి. అలాంటి వేదిక ఇది శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి సారథ్యంలో అంతర్జాతీయంగా పేరు పొందిన కళ్యాణ వేదిక. ఇక్కడ మీకు ఎలాంటి వరుడు కావాలో ఎలాంటి వధువు కావాలో అనేది మీరే ఎంచుకోవచ్చు. ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న www.hindumatrimony.netకి లాగిన్ అయ్యి రిజిస్టర్ అయితే చాలు. మీకు ఎలాంటి వాళ్ళు కావాలనేది మీకు అక్కడే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ కింద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్ దానికైనా మీ ఇన్ఫర్మేషన్ సెండ్ చేయొచ్చు. మీకు ఇతరమైన వివరాలు తెలుసుకోవాలంటే అక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ హిందువులోని ప్రతి కులాల వారికి ఇక్కడ పెళ్లి సంబంధాలు చూడబడతాయి. ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి మీకు తగిన వరుడిని తగిన వధువుని మీరే ఎంచుకుంటారని మీ జీవితం హ్యాపీగా సాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. hindumatrimony.net 8862400055 ఇప్పుడే నమస్తే అమ్మా. ఏడు కూర్చోమ్మా మాట్లాడేది. ఏడ కూర్చోమ్మా. భోజనం చేసినారా? తిన్నామ్మా ఇంట్లో. మీ ఇంట్లో ఏం తినాం, మేము గుడ్డి ఎంచుకొని పలావ్ తినేసి వచ్చాం. బాగా తిన్నారు. ఏం చేసినాడు అడుగు ఒకసారి. ఏం చేసినాడు అడుగు ఒకసారి. ఎప్పుడు చెప్పు. ఏమి ఏదో కోట్ తెప్పిస్తారని డ్రైవింగ్ అట్లా వేస్తానని చెప్పి కారు తగిలిచ్చినాడు. వేరే మనిషి వాడి చేతికి ఇచ్చి నేనేదో కోట్ కోసం ఆశపడి వాడికి ఇస్తే వాడు తగిలిచ్చినాడు. అంత 35,000 కట్టాలి. ఇప్పుడు ఏం చెప్తావు అంటున్నా. ఏమో అదే నిన్ను పిలిపిద్దామని. నేనేం చెప్తాను. నిన్ననే మాట్లాడుతున్నా చాలా ఏళ్ళ తర్వాత. ఏమ్మా ఇక్కడ ఇంత దూరం ఎందుకు వచ్చినాను? నీకు పొద్దున ఏమి చెప్పినాను, అన్నం తిను అని కాఫీ చేసి ఇచ్చి నీకు కూర అంత మటన్ చికెన్ అంతా చేసి ఏం చేస్తే నీకు ఇంత దూరం అవసరమా? వచ్చింది పని మీద వచ్చింది. అన్నకు ఫోన్ చేసా ఇట్లా పని ఉందని చెప్పి వచ్చినాడు. నీకు ఒక దండం ఏడన్నా కాదమ్మా. వచ్చినాడు, పని ఉంది, రోడ్లో వేస్తా అన్నావు, స్నేహితులు అన్నావు. ఇంత బాగుండాలి. ఇంటికాడికి వచ్చింటే అమ్మాయి ఎంత మర్యాద ఇచ్చింది, వాళ్ళు ఎంత మర్యాద ఇచ్చినారు. బండి చూపించినావా? పొద్దాకా ఫోన్ చేసుకుంటూ ఉంటే యాడుండా ఇంటికి రా అంటే అన్నయ్య ఫోన్ చేసినాడు, నువ్వు రా అంటే నేను చేంజ్ చేయలేడా? కాదమ్మా, బండి చూసినావా తగిలిండేది? చూడలే స్వామి, చూడలేదు. ఎప్పటి తోలుకొని వచ్చినాడు, దిగి వచ్చినాడు. చూడు, కార్ బయట ఉంది, ఒకసారి చూడు ఎట్లా తగిలించుకొని. కారు వేసుకొని వచ్చేవాడని అంటే లేదు, మా కారు ఇంటికాడే ఉంది. ఏమే చూపించలే. నీకన్నా పై బాల్ కొట్టాలా, నీకన్నా పై బాల్ కొట్టాలా. అదే కదా, ఇద్దరికి బాల్ కొట్టాలా, సరిపోతుంది. ఇప్పుడు ఎట్లా అది అసలు నువ్వు బండి వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు? అదే కదా, కోసం నీ కోట ముఖ్యమా ఈ మంచి ముఖ్యమా? ఇప్పిస్తానంటే డ్రైవింగ్ చేస్తానంటే ఇస్తాను, వాడు తగిలిచ్చినా. అయినా నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చినావు నాకు తెలుసుకోకుండా? ఏం నువ్వు ఎందుకు నాకు తెలుసు. నేను వీడియో ఉండు, అప్పు తీరిపోయేంత వరకు ఇటు పెట్టుకో, ములాజం పెట్టద్దు. అది కాదు మా, నువ్వు ఏదైనా పెద్దరికంగా నువ్వేం చెప్తావు? నేనేం చెప్పను, నేను ఎప్పుడు చెప్పేంత వరకు చెప్పిన. నీ ఎదురుగా అమ్మ ఎదురుగా చెప్పా. అది డోర్ వేసి ఎట్లా పక్షులు అరుస్తాను చెప్పిన నిన్న నీ ఎదురుగిని మా వాళ్ళంటే ఏంటి కాదు. వచ్చినాడు, బండి తీసుకొని పోతాను, ఈ రోడ్లో వేరాళ్ళ పని ఉందన్నాడు. మా ఏం అవసరం అప్ప నీకు బండ్లతోను? నీకు అవసరమా బండ్లు? ఏందో పని ఉందంట, ఎవరో పెద్దోళ్ళు ఎవరో వచ్చినారు. ఎప్ప వాళ్ళు వచ్చింటారు, పెద్దోళ్ళు ఎవరో వచ్చినారు. నువ్వు ఎట్లన్నా పో, నాకు సంబంధంలే. నువ్వు ఫోన్ అన్నా సావు, చచ్చుకోనన్నా చచ్చిపో. నువ్వు ఫోన్ అన్నా సావు, చచ్చుకోనన్నా చచ్చిపో. అది ఆయమ్మతో మాత్రం నీ మాట తెలిస్తే వాళ్ళు ఊరు వేసుకొని పిల్లలు ఆయమ్మ ఊరు చచ్చిపోతారు. నాకు తెలియదు. నేనే మా దగ్గర నువ్వు పెట్టావు లెక్క మేము ఇచ్చేకి ఆడుంది మా దగ్గర లేవుప్ప. మా దగ్గర ఉండాలి కదా. ఎప్పటి లక్షలు అంటే ఏం నేను పెట్టుకుంటా.
ఇప్పుడు ఎవరు అన్నం పెట్టించింటే లక్షణంగా వేయించుకొని తిన్నే వస్తాడు. అవును నువ్వు పీడి చేసేవాడు కాదు, ఇంకోటి పీడి చేసేవాడు కాదు. నీకు ఇంత దూరం అవసరమా? నిన్ను వచ్చి పోయినాము. బండి తీసుకున్నాడు మాది. ఎందుకునైనా ఎందుకు ఇచ్చినావు స్వామి? ఇవ్వకూడదు. కలిసినాం కదా మా. కలిస్తే కానీ కలుసుకునే అన్నం పెట్టు వాసు, అన్నం తిను పో. కలిసినాడు బాగుంది. వాడు ఎవడో పిలిచినాడంట, వాని దగ్గర పోయినాడు. పోతే బాయ వానికి కోటర్ ఏదో ఇస్తా అంటే కోటర్ ఇచ్చి కోటరు అంత కారు ముఖ్యమా? వానికి బండి ఇచ్చి పంపించినట్ట కోటర్కి. నైనా నీకు ధనం సాని నాకు ఆ మకం చూపిద్ది అక్కడ పోతండ్రి. మేము అట్లా బతకలేదు దేవుడు. ధనం సాని నాకు ఆ మకం చూపిద్ది అక్కడ పోతండ్రి. మేము అట్లా బతకలేదు దేవుడు. మేము నాకు నీవు చెప్పదు. నువ్వు గుద్దినావా ఇంకోటి గుద్దినావా నాకు సంబంధం లేదు. నువ్వు నాకు ఇంట్లో నుంచి చెప్పు వచ్చినావా? ఫోన్ మీద ఫోన్ చేస్తాను. అన్నం తిందరా, మటన్ ఉంది, ఇంత చికెన్ ఉంది, పలావ్ ఉంది, తిందరా ఇంత పొద్దున బలంతా కాఫీ ఆడే ధర్మారం పోయి వచ్చిన. కడపలేకేమో ఎవరో వేసినారంటే అది చూపించుకొని వచ్చిన. సంతకాడ పసురాజు ఏందో పొడిచ్చినారు, తిక్కించుకోవు అంతా. నీకు గాడేమన్నా కోటర్కి బండి ఇస్తాడా? ఎవడన్నా ఇస్తాడా? కోటర్కి ఊరిక ఉతకాల్సింటి ఇంట్లోకి వేసి తిప్పించమండి. నేను పిలిపించింది అందుకేమా. నువ్వు మాట్లాడితే నేను అమ్మ దగ్గర కాదు, నువ్వు మాట్లాడు. కోటర్కి ఇస్తారా బండి? ఎంత కోటరు? 100, 200, 500? కానీ 150 రూపాయలు కోటర్కి నువ్వు బండి ఇస్తే ఇప్పుడే కానీ కలిసొద్దు స్వామి. నువ్వు నీ కాలు మొక్కమన్న మొక్తా కానీ నాకెందుకు లేమా మాటలు కానీ. ఆ ఎప్పుతో నాకు ఇంక అవసరం లే. ఇది లాస్ట్. ఎక్కడన్నా పోకొని నా వల్ల కాదు. మన 150 రూపాయలకి బండి ఇస్తారు. ప్యానో కొడుకు ఇస్తాడు స్వామి. ఎవడీడు ఆ ప్యాన్ ఉడికి పెడతాను. నాకు పిల్లడు ఏంటి చెప్పాలి? అది పిల్లి భయపడుతుంది కొద్దిగా. అందుకు ఏంది చెప్పలే. ఏం లేదు మా వల్ల. 150 రూపాయలకి ఎక్కడన్నా పో, ఇంటిగా నువ్వు రావద్దు. మాకు ఇంటికాడికి వచ్చినా అది ఇది తెలిసినా నన్ను చెప్పు తీసుకొని ఊరికి కొడతావు. నిన్ను కొట్టాడు ఎందుకంటే నువ్వు మించిపోయినావు. దాదాపు అయిపోయింది. 150 మందుకి ఇస్తారమ్మా స్వామి. ఏమ్మా ఎవడిస్తాడు దేవుడు? 150 రూపాయలకే ఇప్పుడు ఎవరు ఇస్తారు డబ్బులు? 30,000. నేను అందుకే ఎక్కడ పొందలేక దిప్తానది. అమ్మోళ్ళ ఇంటికల్ కాదే. అమ్మోళ్ళ ఆవకలేమా ఉండేది? నేను అమ్మ దగ్గర తోలుకోకుండా ఇక్కడెక్కడ తోలుకొస్తున్నాడు బా అనుకుంటాను నేను. ఇప్పుడు 30,000 ఎవరు ఇస్తారు? మా దగ్గర లేవు. నేను 30,000, 40,000 అమ్మ ఇస్తుందా? నా మీదేం ఆశ పెట్టుకోవద్దు. ఏదో ఆశ కాదమ్మా. అద్దె తోలుకొచ్చినాడు. మీకేం కావాలా, ఏం పని కావాలా నాకు పని వరకు చెప్పండి. ఈ డబ్బుల గురించి అంటే మా వాళ్ళు కాదు. యాడ చెప్తే నేనేమన్నా చెప్తాడు కదా. అయిపోయి తీసుకొచ్చి నువ్వు ఏడన్నా మీ మా అమ్మ లేకపోతే మెత్తలు ఎవరికన్నా మా దగ్గర లేవునైనా. ఇప్పుడు డబ్బులు ఎట్లా? అది కాదు ఏంది నిన్నొచ్చి ఇక్కడ కలిసిపోయినాము అంతలేకే నీకు పాము బీకిందంటే నేనేం చేయాలా? ఇప్పుడు డబ్బులు ఎవరు ఇస్తారు? వాళ్ళని ఈడే పెట్టుకో. ఈడే పని పెట్టు. ఏం చేయలేను. ఇంకో పని పెట్టుకొని మళ్ళీ ఇంకోటి తీసుకొని పోయి బండో తీసుకొని పోయి దాని మళ్ళీ గుద్ద. నేను చెప్పేది ఒకటేనో, నీ అప్పు తీరేంత వరకు ఇది పెట్టుకో. ఏడికి నీకు పూచి ఉంటా. నాకు పని చేసే వాళ్ళే ఉన్నారు దండి మంది. నాకేంటి బా నా పనులు చేసుకునే గురించి అంటే నాకు సంబంధం లేదు. మళ్ళీ మాట్లాడు మళ్ళా మాట్లాడుకో. నాకు తెలుసు నైనా నేనేమి ఎక్కువ మా దగ్గర లేవు నైనా. ఎక్కడ చూసి నాకల్లా ఎక్కడి నుంచి వస్తుంది స్వామి నువ్వు చెప్పు. ఏమో నీ కొడుకు చెప్తాడు మా. నాకేం చెప్తాంటల్లా ఇప్పుడు కట్ట తెచ్చిచ్చినాడని. నాకు ఆడ ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు బండి వేయడం నీకు తప్పు. నేను వేయడం తప్పమ్మా? తప్పు కదా. వీడు ఏం చేస్తాడని బండి ఏంటికి వచ్చినాడు ఇంత దూరం? తోలేగా వచ్చినాడు. తోలేగా ఏదో బండి ఇట్లా రోడ్లో వేస్తా అన్నాడు. అవసరమా నీకు రోడ్లు? ఆటి నుంచి ఏమిట్లో వచ్చినాడు వీటికి? ఆడ యాదాంట్లో వచ్చినాడు. మళ్ళీ ఎవడు దింపినాడు మళ్ళీ అవసరమా ఇంత దూరము? నవ్వుతున్నావా నువ్వు? నవ్వుతాడు అయిపో ప్రాణం పోతా అంటుంది పక్కన కింద. అదే నువ్వు ఇస్తావు కదా అందుకు. ఏమమ్మా నాకైతే 35,000 లెక్క కావాలి ఇప్పుడు నా దగ్గర బండి చేయించుకునేకి. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నా దగ్గర ఏం లేవు స్వామి. ఏం లేవంటే నేను ఆడకొచ్చి మేకల్ని
మేకలు ఏమి ఇయ్యప్పు కాదు, ఇప్పుడు 2 అయిపోయి. ఏమో నాకు తెలుసు, మేకలు ఇంట్లో సామాన్లు తీసుకుపోతా. సామాన్లు ఏమి ఇయ్యప్పు ఏమీ లేవు, మేకలు ఇయ్యప్పు ఏమీ లేవు, అన్ని ఇల్లు నాది, అన్ని అతనివే అని చెప్పినాడు. చెప్తాడు నా పని మేకలాడా. ఇప్పుడు పోయి 2 దగ్గర మాట్లాడు, ప్రభాకర్ దగ్గర. ఎవరు అందరినీ ఏడిగా పిలిపిద్దాంలే, ఏం భయం ఆడికేరా ఇంత దూరం ఎలా పని లేక. ఏమమ్మా నాకైతే డబ్బులు ఇప్పుడు కారుకి ఎట్లా, నా దగ్గర లేవు. నేను నీ బంగారు పెట్టి ఇస్తా అని చెప్పినాడు. ఎప్పుడు చేయించింది కదా బంగారు. చాపు బంగారు నీకు ఎలా ఉంది, ఏమన్నా ఉంది అన్నమాట. చాపు బంగారు నీకు ఎలా ఉంది, ఏమన్నా ఉంది అన్నమాట. నీ బంగారు చేయించినాడంట, ఆడ కష్టపడేదో. నాతో చెప్పింది అయితే అదే, నేను చేయించిన బంగారే అని చెప్పినాడు. బంగారు ఏంటి నాకు దగ్గర ఇంత లేదు స్వామి. బంగారు వాడే చెప్పినాడు, వాడే ఏంటి అంత నా ఎత్తు కూడా లేదు, 5 పైసలది కూడా లేదు. ఇద్దో నా 3వ కొడుకు చేయించినాడు, ఇది ఒక్కటి ఉంది నా వెళ్ళ. ఏమమ్మా నీతో ఉండే బంగారు అంతా మనోడు చేపించింది అని చెప్పినాడు. ఏదో డ్రైవింగ్ పోయి కష్టపడి ఏమే చేపించినాడంట. ఏమ్మా నా దగ్గర ఏం లేదు నేనా, నువ్వు ఇవన్నీ చెప్పింటే నేను రానే, నీ పై పాల్గొట్టాలా. ఏమ్మా మొత్తం బంగారు అంతా చేయించినాడంట. కరెక్టే, అందుకని నా దగ్గర ఏం లేదు. అప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో, ఈడే పెట్టుకో, అప్పు తీరేంత వరకు ఈడే పెట్టుకో. నువ్వు పెట్టద్దు, నీళ్ళు పెట్టద్దు. నేనే నీకు ఉంటే కొడికే ఇంట్లో నీకు ఇంకేమీ లే, ఒక్క పని చేయి, నేను అంతా నీటి పెట్టుకుంటాను. నేను ఈడే ఉంటే నీకేం బాధ ఏం లే. నువ్వు నా కొడుకు మాదిరే, నాకేం ఇంకోరు మాదిరి మాట్లాడను. వాడెంతో చూడు అమ్మ, నానా వాడెంతో నువ్వు కూడా అంతే, వాడెంతో నువ్వు కూడా అంతే. బుద్ధి ఉందా నీకు అసలు కొద్దిగా? చూడు అమ్మ చూడు మాట్లాడేది, చేతులు పట్టుకొని చెప్పుతో కొట్టువాడిని, చెప్పుతో కొట్టువాడిని. నువ్వు ఏం మాట్లాడడం లేదు, అదే నాకు నచ్చలేదు మా. నిజం చెప్తావో చెప్పవో, నీ పొద్దుట శుక్రవారం రాత్రి చెప్పుతోనే కొట్టినా, శుక్రవారం రాత్రి చెప్పుతోనే కొట్టినా. పెద్ద అయిపోయి గొంతు పట్టుకున్నాడంట, అయిపోయి కాలుతో దన్నినాడంట. రాత్రి 12 వరకు నిద్ర లేదు. ఇంకా అవన్నీ నీకు సోది చెప్తే అమ్మ ఎదురు వాళ్ళు బాధపడతారు అని. ఇప్పుడు వాడు చేసిందా నువ్వేం మాట్లాడవా? నువ్వు మాట్లాడవు ఇప్పుడు కారు కాదు మా, ఇప్పుడు కారు గుద్దిందానికి నువ్వేం మాట్లాడవా? మరి ఎట్లా నేను అందుకే ఎందుకు ఇచ్చినావు అనికే అడుగుతాండే నిన్ను. ఎందుకు ఇచ్చినావు కాదు బాబు, ఒక్క ఏడు పీకలేవు నువ్వు. కొట్టి ఇప్పటికే సాలైంది. పొద్దుట 6 నాడే చెప్పుతో 2 ఏట్లు కొట్టినా. కొట్టి ఇప్పటికే సాలైంది. పొద్దుట 6 నాడే చెప్పుతో 2 ఏట్లు కొట్టినా. చెప్పుతోనే కాశీకి పోయి వచ్చిన అబద్ధం చెప్పుకోకుండా, అబద్ధం చెప్తే మళ్ళీ నన్ను ఇప్పుడు డబ్బులు ఎవరు ఇస్తారు? ఇప్పించుకోతో మా దగ్గర యాడుందమ్మా? యాడిందంటే నా దగ్గర ఉండయా డబ్బులు? కొడుకు నీ కొడుకే కదా, నువ్వు నా కొడుకే. నువ్వు రా, నేను నిన్ను తక్కుంటా. ఇంటికి బీగి మేసిరా, ఆడే ఉన్నాం. ఇంకేమి వంశీ, నేను ఈ మాటకి నీకు నా కొడుకు కన్నా ఎక్కువ చూసుకోకుంటే నీకు అది చెప్తూ కొట్టు. సన్నది మన ఇల్లు ఇంత పెద్దగా లేదు. ఇండ్ల గురించి కాదులేమ్మా, ఇప్పుడు ఎట్లా చేద్దామ్మా? అది కాదులే కానీ ఇచ్చిపెట్టుమా. 150 రూపాయలు బండి ఇస్తాడా అది చెప్పు. ఎవరు ఇరు స్వామి, ఎవరు ఈరు ఆడ అమ్మోళ్ళకి చెప్పినావా? చెప్పలేక ఇంతవరకు. మళ్ళీ నీకు మర్యాద పోతుంది, నాకు మర్యాద పోతుంది. నేను ఇట్లా బతికిందని కాదు, మీ కాపుదాన్ని మళ్ళీ ఇంట్లో ఇట్లా యాడన్న ఇట్లా 2 రూపాయలు పెట్టినా కానీ ఒక్క నింగిలు మూసి కాపాడుకొని వచ్చిన మా కాపళ్ళు ఎక్కువ, మీ కమ్మళ్ళు లేరు మా ఊర్లో, అంతా రొడ్లే. అట్లా సాటు గుడిక మేము మీచ మిగిలించుకొని వచ్చిన. ఎవరు సన్నాయిప పుట్టిన అనమాట, సన్నాయిప మడ్డుకి. వీళ్ళంజ కొడుకులకి మధ్య వీళ్ళ ఆయన అట్లా నా కొడుకు, వీళ్ళు అట్లా నా కొడుకులే. అంటే నేను తాగాలంటే ఎంత దాగకూడదు, రోషం ఉండాల రాయలసీమ, ఎంత దాగకూడదు. కొడుకులు 150 రూపాయలు బండి ఇస్తాడా? నీకు అంత పిచ్చ. రాత్రి అంతా నిన్నంతా దాగొచ్చిన, వీటికి వచ్చిన దాగొచ్చిన, మళ్ళీ అంత ప్రాణం పోతాయి నీకు. నన్ను అడుగుతుంది నీకు ఫ్రెండ్స్ అన్నావు, ఎంత మర్యాద ఇచ్చినారో. వాళ్ళ ఇంటికాడికి వచ్చి టిఫిన్ పెట్టి భోజనం కాఫీ ఇచ్చి ఆ మర్యాద కూడా మాకు లేకుండా చేసిన. నేను రాను స్వామి రేపమన్నాడు ఇక్కడ, ఈయంతో మర్యాద పోతే ఇంక రాలేదు దేవుడు. నేను ఎందుకో రమ్మన్నారంటే ఈ పిల్లోడు చెప్పలే, లేకుంటే రాను, నిజంగా రాను. కాదు మా 150 రూపాయలు బండి ఇస్తారా? కారు ఇస్తారా? ఎవరన్నా అన్ని లక్షలు కారు ఇస్తారా 150 రూపాయలకి? ఏమా ఈరు స్వామి, ఎవరైతే మీరు నాకు కొట్టాలుంది బా. నువ్వు చూస్తే నువ్వు మళ్ళా నాకు నీ ముందర కొట్టబుద్ధి కాలే కానీ
కొట్టబుద్ధి కాలే నాకైతే. ఫ్రెండ్స్ అంటావు, ఒకసారి ఉన్నామంటావు. ఏం చెప్పాలా నేను? ఏం ఇచ్చినావా నువ్వు? ఏం సార్ ఒకటి మా దగ్గర లేవు. నువ్వు నా దగ్గర ఎక్కువ మాట్లాడచ్చు. నేను చెప్తాను కొడతాను, నీకు చెప్తాను చూడు. నా దగ్గర మాత్రం ఎక్కువ మాట్లాడద్దు. పనుకుండావు, కాఫీ తాగరాను, పనుకుని నేను లేపిచ్చినాను. నీకు ఇక్కడే మాటలు బీకే పని ఇంత దూరం. ఎవరు కొంపలు ముంచాలని వచ్చినావు? ఎవరికి మర్యాద లేకుండా వచ్చినావు? ఏం ఈ మధ్య లోపలికి బతుకుతాను అనుకుంటున్నావా? నేను మా నాయన పుట్టిందే నేను మీ మధ్య అడ్డడ్డం పుట్టలే. మేము దెంగి తాక్కుంటా 10, 5 వాడు కాలుతో చెప్తే ఇది కాలుతో చెప్తే చేసేకి నేను అట్లా నేను కాదు. నేను ఎట్లా అంటే నేనేం చేయాల? ఏం చేయాల? నేను ఇచ్చి వెనకేమో నువ్వు నాడల్లో 1000 రూపాయలు నిన్న అలామన్నా 1000 రూపాయలు పెట్టుకొని పోయి వచ్చిన స్వామి ధర్మారం. కూర్చొని అమ్మ కాలు పట్టుకున్నాడు. వద్దు నా కాళ్ళు వద్దు స్వామి. నేను నీ కాలు పట్టుకోమని వద్దు. వద్దు నా కాలు పట్టుకోద్దు. అమ్మ కాలు పట్టుకున్నాడు. నాకొద్దు. నేను నీ కాళ్ళు పట్టుకోద్దు, నా కాలు పట్టుకుని నీ పెళ్ళాం కాలు పట్టుకోవద్దు. నా కాళ్ళు పట్టుకోద్దు, నా కాలు పట్టుకుని నీ పెళ్ళాం కాలు పట్టుకోవద్దు. నా కాళ్ళే ముట్టుకోద్దు. నువ్వు అడ్డాయి కానీ నువ్వు మా దగ్గర లేవు. ఏమన్నా చేసుకో. నువ్వు అంటే అయిపోతే ఏమన్నా చేసుకో. నన్ను అడిగే నువ్వు కారు ఇలే లేదు. నువ్వు నన్ను అడిగి ఆయపకిలే లేదు. ఆయప నన్ను అడిగి కారు కప్పుడు తీసుకున్నాడు మా స్వామి. నీకు ఒక దండ, వానికి ఒక దండ. అమ్మ కాలు పట్టుకో. వద్దు. కాలు పట్టుకుంటే ఏం చేయాలా? కాలు పట్టుకుని నేనేం చేయాలా? కొడుకు అన్నీ అయిపోయినాయి. కొడుకుని ఆశీర్వదించి ఏదోటి ఇదోసారి తప్పు అని క్షమించి. నేను రేపు ఇటు కార్యానికి కూడా రాను. ఇట్లుంటే కదా నిజంగా రాను చూడు. దేవునితో రాను. నాకు ఇట్లా మర్యాదలు పోతే నేను రాలేదు. ఆ కార్యానికి నువ్వు రాలే. నేను చేసినదా ఏమైనా ఎరవాళ్ళు చేసిన దానికి అంటే నీకు ఎవరు నాకేం ముక్కొద్దు, ఏం ముక్కొద్దు చేయొద్దు. నీకు 24 గంటలు ముట్టుకొద్దు. నా కాళ్ళు లోపట్ల కొడక, నా కాళ్ళు నా కాళ్ళు లోపట్ల కొడక, నా కాళ్ళు ముట్టుకుంటాడంట. ఏమో తప్ప నా దగ్గర, మా దగ్గర లేవు డబ్బులు. యాడ్ తెచ్చేయాలి మేము. మా దగ్గర లేవు. నేను బంగారు నీదే అంటే అందుకని కదా. బంగారు నీదే అంటే కదా ఇయ్యప్ప తెచ్చింది అదే. పట్టుకో, కాలు పట్టుకో. వద్దు స్వామి, దేవుడు నీ కాళ్ళు ముక్కమంటే నేను మొక్క. నాకెందుకు మా అంత ఊరుకుండు. నన్నుగా వానికి చేయొద్దు. నువ్వు ఆడే నాకు చెప్పింది నేను రాను ఎంత దూరం. రేపు కార్యానికి కూడా రమ్మంటావా, నన్ను వద్దంటావా? నాకు ఒకటి మాట చెప్పు. వేరే గురించి కాదు. కాళ్ళతో నేను నాకు మెంటల్ రేన్ ఇచ్చినామంటే నీకు పొద్దునకు అన్నం ఉంది తిని పండుకో అని చెప్పిన. నీకు ఇంత దూరం ఏమో అవసరం. అమ్మ సీరియస్ అవుతుంది. కాలు పట్టుకొని క్షమించు స్వామి. వద్దు స్వామి, నీ కాలు మొక్కమంటే మొక్కుతాను. నేను డబ్బులుగా నా దగ్గర లేవు. నేను యాడ్ తెచ్చిలా ఇప్పుడు డబ్బులు. మేము 2 కోట్ల ఆసాములు అని చెప్పినాడు ఇంతకుముందే. 10 కోట్లు ఉంటాయి. 10 కోట్లు పెట్టిచ్చినాడు కదా. మేము 2 కోట్ల ఆసాములు అని చెప్పినాడు ఇంతకుముందే. 10 కోట్లు ఉంటాయి. 10 కోట్లు పెట్టిచ్చినాడు కదా. అదే అన్నాడు. కారు తగిలింది ఏం లెక్క ఏం కథ అంటే మేము 2 కోట్ల ఆసాలము అని చెప్పినట్టు సంపాదించినాడు. ఉండదు అయిపోయి దగ్గర. మా దగ్గర లేదు స్వామి 2 కోట్లు చెప్పినాడు. నా కాళ్ళు ఏం మొక్కద్దు, నా కాళ్ళు ఏమి మొక్కద్దు. నువ్వు పక్కన బా. నా దగ్గర ఏమొద్దు, అవసరం లేదు. ఏమొద్దు, నువ్వు అవసరమే లేదు నాకు. నువ్వు పక్కకు బా, నువ్వు పక్కన బా. ముందు నాకు మెంటల్ రానిది చూడి. నాకు ముందు కలిగే బీపీ లేవు, షుగర్ లేవు. ఉత్త బీపీ తెప్పించాడు బిట్ట నేను చూడి. తన్నేది కాదు. రాత్రికి ఏమన్నా నీ మగం చూడుకుని ఏమన్నా తిని సావమంటే చచ్చా చూడి నువ్వు చేసే పనికి. 35,000 35,000